సో ముందుగా మనం శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ శేఖర్ రెడ్డి గారు. ఏంటి మొత్తానికి నిన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనం చూసాం. సో ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని లీక్స్ కూడా ఇచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్రూవర్గా మారతారేమో అనేటటువంటి ఆందోళన మీ పార్టీకి ఉందో లేదో కానీ వాస్తవంగా అయితే దాని మీద అయితే ఒక చర్చ నడుస్తుంది. ఏమంటారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు అలాగే ఆంజనేయ రెడ్డానికి మిగతా ప్యానల్ మిత్రులకి అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ప్రైమ్ 9 టీవీ వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. సార్ చెప్పండి సార్, అప్రూవల్ గా మార్చారండి సార్? అప్రూవల్ గా మారితే జరిగేది ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో కేసులు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి, విచారణ పూర్తయింది, న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు కోర్టులో ట్రయల్ నడుస్తా ఉంది. ఆల్రెడీ ఆ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఊరట లభించింది. ఆ కేసులో ఆల్రెడీ ఉన్న చాలా మంది మీద ఊరట లభించింది. చాలా అటాచ్ చేసిన భూములు మొత్తం కూడా రిలీజ్ అయ్యాయి. చాలా కేసుల్లో బయటకు వచ్చారు. సో ఈ ఎల్లో మీడియా చెప్పినట్టుగా 42,000 కోట్లు కాదండి, 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఎందుకంటే ఆ కేసుని దర్యాప్తు చేసినటువంటి అధికారి జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పిన మాట అది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు మొత్తం విలువ ఎంత అని. సో ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారడానికి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే కదా అప్రూవర్ గా మారడానికి, అది కూడా ఆలోచన చేయాలి. ఇంకో విషయం, నిన్న విజయసాయి రెడ్డి గారి మాటల్లో నాకు నిజంగా చాలా నవ్వు వచ్చింది. కోటరీ అనే మాట బాగా నవ్వు వచ్చిందండి. సో ఆయన విజయసాయి రెడ్డి గారి మీద మాకు గౌరవం ఉంది, బాగా ఉండేది, నిన్నటి వరకు ఉంది. నిన్నటితో మాకు కూడా మనసు విరిగిపోయింది. ఓ పార్టీ సాధారణ కార్యకర్తగా చెప్తున్నామండి. యువత పోరు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యువత కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే, వినతి పత్రాలు ఇస్తుంటే కలెక్టర్ల చుట్టూ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఆయన ఏదైతే సిఐడి విచారణకు రావటం, సిఐడి విచారణలో అడిగిన అంశాలకు సమాధానం చెప్పి వెళ్ళిపోయింటే బాగుండేది. ఎవరు అడగకుండానే అసందర్భంగా అనాలోచితంగా ఆయన విసిరిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అన్ని ఎలా చూడాలి? విజయసాయి రెడ్డి గారి భుజాన ఎవరు తుపాకీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాల్చాలని చూస్తున్నారు అనేది తెలియనంత అమాయకులు అయితే రాష్ట్ర ప్రజలు లేరు. ఆయన వ్యాఖ్యలు మొత్తం చూసిన తర్వాత కోటరీ అనే పద విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వు వస్తుందండి. ఆయన అధికారంలో ఉండగా, ఏది మా పార్టీలో ఉండి కోటరీని ప్రోత్సహించింది ఆయన కోటరీ గురించి మాట్లాడితే ఎట్లా? ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా తీసుకెళ్లారు ఆయన? ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అనుసంధానం చేశారు ఆయన? ఎంతమందికి ఆయన న్యాయం చేయగలిగారు? అది కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఇంకా నిన్న మాట్లాడిన మాటలు ఇంకా హాస్యాస్పదం. కేవీ రావు గారు, వైవి సుబ్బారెడ్డి గారు బాగా సన్నిహితులు అంటారు. సన్నిహితులు అయి ఉంటే అసలు కేసే ఉత్పన్నం కాదు కదా, అసలు కేసే ఉత్పన్నం కాదు కదా. అంత మంచి సన్నిహితులు, అంత మంచి వాళ్ళు అయితే కేసే ఉత్పన్నం అవ్వదు కదా. ఎందుకని చెప్పి కేవీ రావు గారు వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు మీద కేసు పెట్టారు? సో ఎక్కడ పొంతం లేని మాటలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన, యువతను కలుపుకొని వీటన్నిటిని నీరు గార్చడం కోసం ఓ పథకం ప్రకారం మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం రోజే. కోటరీ గురించి విజయసాయి రెడ్డి గారు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం నవ్వుకుంటున్నారు సార్. ఈరోజు చాలా తప్పుడు మాటలు అవన్నీ కూడా. ఇంకో మాట సార్, ఇది కేవీ రావు గారి గురించి. కేవీ రావు గారు, మళ్ళీ చెప్తున్నాను సార్, కేవీ రావు గారు ఏదైతే మన వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు అంత సన్నిహిత మిత్రులు అయి ఉంటే కేసు అనేది అసలు ఉండదు కదా. కేసు అనేది ఉత్పన్నమే కాదు కదా. ఎట్లా మరి కేసు వచ్చింది? శరత్ చంద్రారెడ్డి గారు మాకు దూరం చుట్టమే కానీ నాకు సంబంధం లేదంటారు. నాకు ఎక్కడ ఆయన మాట్లాడిన మాటలు మొత్తం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అంటే ఈ కేసు ఎవరు పెట్టించారు, నన్ను ఎవరు ఇరికించారు అనే దాని మీద నాకు స్పష్టత ఉందని కూడా సాయి రెడ్డి చెప్పారు. మరి దాని గురించి ఏంటి? అంటే ఎవరై ఉండొచ్చు? మరి మీ పార్టీ నుంచే పెట్టారా? అంటే నిన్న మీ పార్టీ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు కాబట్టి మేబీ అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఎలాగో వైవి సుబ్బారెడ్డిని మీరు చెప్పినట్టు కేవీ రావుతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని కేసే ఉత్పన్నం కాదు అన్నప్పుడు మరి విజయసాయి రెడ్డి పేరు ఎలా వచ్చింది అక్కడ? మరి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏమన్నా ఇందులో ఆయన్ని తెలియకుండా ఇరికించారా ఏంటి? ఆయన మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమనుకోవచ్చు మనం? అది ఆయనే చెప్పాలి సార్, ఎవరు ఇరికించారు మాకెలా తెలుస్తుంది? ఆయన మనసులో ఉన్న ఆంతరంగాలను తొంగి చూడడానికి
మన దగ్గర జ్యోతిష్యం, నాడీ అంటే జ్యోతిష్యం, అన్ని మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు మనస్తత్వ శాస్త్రం లేవు కదా సార్. ఇప్పుడు ఆయన అప్రూవర్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి రాదు, తర్వాత వచ్చేసి కేవీ రావుతో సత్సంబంధాలు ఉంటే ఆయనకి ఏం కాదు, తర్వాత వచ్చేసి శరత్చంద్రారెడ్డి దూరబంధు కాబట్టి ఏం కాదని చెప్తున్నారు. దీనికి కూడా మీరు వివరణ ఇస్తే బాగుంటుంది. వివరణ కాదు కానీ ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు, దాన్ని ఏమంటారంటే వివరించి చెప్తే బాగుంటుంది. రాజు గారు ఆయన మనసులో ఏముందో ఆయన బయట చెప్పిన విషయాలు కాబట్టి మేము స్పందించాం. ఆయన బయట పబ్లిక్ కి చెప్పిన విషయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము స్పందించాం. సో ఆయన మనసులో ఆంతరంగంగా ఉన్న విషయాల మీద మేము స్పందించడానికి మేము మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏం కాదు కదా సార్. మనస్తత్వ శాస్త్రం ఏం చదువుకోలేదు, ఎదుటివారి మనసులో ఏముందో మేము చదువుకోలేదు. ఇంకో మాట సార్, మేమైతే వెరీ క్లియర్, మీకు అనుకూలంగా ఉన్న వాటి మీద అయితే మీరు స్పందిస్తారు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాటి మీద స్పందించడానికి మానసిక శాస్త్రవేత్తలు అయిపోతారు. ఎలాగా సార్? మీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది సార్ నేను స్పందించడం కోసం? నా మనసులో లక్ష్యం ఉన్నాయి సార్, వాటి మీద మీరు ఏమైనా స్పందిస్తారు? నా మనసులో చాలా అంశాలు ఉంటాయి, వాటి మీద మీరు ఏమైనా స్పందించగలరు? శ్రీనివాస్ అని ఏమైనా స్పందించగలరు? అదేవిధంగా ఆంజనేయ రెడ్డి అని ఏం స్పందించగలరు? నేను బయటికి వ్యక్తీకరణ చేస్తే బహుశా నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటకి పూర్తి స్థాయి వివరంగా చెప్పారు మీరు. సో ఇది ఇలా అయితే ఈ కేసు ఎలా ఉత్పన్నమైంది, ఆయన ఒకవేళ అప్రూవర్గా మారితే మాకు వచ్చే నష్టం లేదు, కేవీ రావుతో సత్సంబంధాలు ఉంటే అసలు కేసే ఉత్పన్నం కాదు కదా, శరత్చంద్రారెడ్డి దూరబంధం అయితే ఆయన ఎందుకు ఈ కేసులో వచ్చాడు అని మీరు క్లియర్ కట్గా చెప్పినప్పుడు అసలు విజయసాయిరెడ్డి కేసులో ఎలా వచ్చాడు అని దానికి కూడా మీ దగ్గర సమాధానం ఉంటుందనే ఉద్దేశంతో అడిగాను. అంతేగాని మీరు మానసిక శాస్త్రవేత్తలో లేకపోతే నా మనసులో ఏముందో ఆయన మనసులో ఏముందో కనిపెట్టి గురిపెట్టి చెప్తారని చెప్పలేదు మీకు. విజయసాయిరెడ్డి గారు ఆ కేసులోకి ఎలా వచ్చారో కేసు పెట్టిన వాళ్ళని అడగాలి, దర్యాప్తు చేసే అధికారులను అడగాలి, కేసులో ఉన్నటువంటి సాయిరెడ్డి గారిని అడగాలి. మమ్మల్ని అడిగితే ఏం చెబుతాం సార్ మేము? మాకు ఎలా తెలుస్తుంది? ఆయనే చెప్తున్నాడు కదా మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అనేటటువంటి ఒక లీక్ ఇచ్చినాడు ఆయన. అక్కడ మీ పార్టీకి సంబంధించిన నాయకులే నన్ను ఇరికించారు అనేటటువంటి ఒక లీక్ ఇచ్చినట్టు చెప్పారు. ఎక్కడ మాట్లాడలేదు. ఆ లీక్ ఏంటి ఒకసారి చెప్పారు చూడండి మీరు. ఏమన్నారంటే ఈ కేసులో నన్ను ఎవరు ఇరికించారో నాకు తెలుసు అన్నాడు. ఈ కేసులో ఎవరు ఇరికించారు అనేది నాకు తెలుసు అన్నాడు. తెలిసినప్పుడు బయటికి చెప్పుకుంటే బాగుండేది కదా రాజు గారు. ఓకే, తెలిసినప్పుడు బయటికి చెప్పుకుంటే బాగుండేది కదా రాజు సార్. గారు. కర్ణాటి ఓకే 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 సార్, ఓకే ఓకే, ఒక నిమిషం వెళ్దాం. కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు విజయసాయి రెడ్డి గారు నిన్న మాట్లాడారు, సో శేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఇదేదో నిన్న వాళ్ళ యువత పోరు కార్యక్రమం అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగేటటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి వచ్చి విచారణ చేసుకుని విచారణకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయింటే బాగుండేది అని చెప్పి శేఖర్ రెడ్డి గారు చెబుతున్నారు. ఆ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలను ఆయన బయట పెట్టడాన్ని ఆ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతుంది. మనకు శేఖర్ రెడ్డి గారు